మీకు ఆద్య అంటే ఇష్టం ఉండొచ్చు పెద్దమ్మా, మరీ ఇంత నాటకమా? నా కళ్ళున్నాయని ఆద్య చెప్తే నమ్మలేదని నీతో చెప్పించి అందరినీ నమ్మించాలనుకుంటుందా? అమ్మ కూతుళ్ళు మెయిన్ లీడ్స్ గా నాటకం మొదలు పెట్టారా? ఇంకొక్క మాట నోరు జారినా చంపేస్తా. నాకు నా బిడ్డైనా ఒకటే, నువ్వైనా ఒకటే. నేను కట్టుకున్న ఈయనకి ధర్మపత్నిగానే బతకాలనుకుంటున్నాను, ధర్మపత్నిగానే చావాలనుకుంటున్నాను. జానకి, క్షమించండి. ధర్మం, నీతి, న్యాయం కొలువై ఉన్న ఈ ఇంటిని కలుషితం చేసింది. అందుకే నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తుంది. తప్పుగా ప్రవర్తిస్తే తోట తీస్తాను. నువ్వు కూడా నా మీద ఇంత కక్ష కట్టిన తర్వాత ఇక నేను బతుకున్న మనిషిగా చచ్చిపోయినట్టే. నేను వెళ్ళిపోతాను. ఆగమచారు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమండి, కళ్ళు లేని నిన్ను పట్టుకుని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు ఎంత స్వార్థంగా ఉన్నారో నాకు అర్థమైంది. ఏమండి, నోర్మోయ్ నోర్మోయ్. నువ్వు కూడా ఏంటి జానకి, చూపులేని తనకి చూపుందని చెప్తావా? నిన్ను ఇదేంటి పెద్దనాన్న, పెద్దమ్మని కొడతారని నన్ను కొడుతున్నారు? నీకు చూపు లేదు కదమ్మా, మరి నేను జానకిని కొట్టబోయి నిన్ను కొడుతున్నానని నీకెలా తెలిసింది? నీకు కనిపించనప్పుడు అంత ఖచ్చితంగా నా చేతిని ఎలా పట్టుకున్నావు? దొరికిపోయాను. నీకు కళ్ళు కనిపిస్తున్నాయన్నమాట. నువ్వు నాటకమాడి ఆద్య నాటకమాడిందంటావా? చివరికి నా భార్యని కూడా నిందించావు. నిన్నేం చేయాలి చెప్పు? ఎందుకు ఈ నాటకం ఆడావు చెప్పు?